హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీ ముందుకు ఒక మంచి టాపిక్ వచ్చానమాట. రీసెంట్గా అయితే మనం 5km రన్నింగ్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం అయితే మనం వీడియో చేసాము. ఈ అంటే ఎక్సర్సైజులు, అంటే బిఫోర్ రన్నింగ్ ఎక్సర్సైజులు వీడియో అయితే చేసాము. అండ్ ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన టాపిక్ వచ్చేసి ఫుట్ డిస్టెన్స్ ఎలా వేసుకోవాలి, ఎంత టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, అండ్ బ్రీతింగ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే మనం చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మన ఛానల్కి బూస్టింగ్ అనేది ఉంటుంది. సో అందుకని ప్లీజ్ అందరూ కూడా ఒక లైక్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే మనం ఎక్సర్సైజ్ మనం బాడీ వార్మప్ అయిన తర్వాత స్ట్రెచ్చింగ్ చేసుకున్న తర్వాత నార్మల్గా జనరల్గా ఇప్పుడు రన్నింగ్ స్టార్ట్ చేస్తాం. రన్నింగ్ ఇప్పుడు జనరల్గా మనం 5km పరిగెడతాం కాబట్టి ఇది ఈజీ డిస్టెన్స్ రన్ అంటారు. అంటే 5km అబోవ్ కానీ వస్తే మనం ఈజీ డిస్టెన్స్ రన్ కాబట్టి ఎక్కువ ప్రెజర్ ఉండకుండా నార్మల్గా ఒకే స్టెప్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మనం అనుకున్న టైంకి అయితే రీచ్ అయిపోవచ్చు. ఎలా అంటే మనం టార్గెట్ 24 minutes 22 minutes పెట్టుకుంటే మనం 22 కాబట్టి ఒక నిమిషం లేట్ అయినా 23 వరకు రీచ్ అవ్వచ్చు. సో ఫుట్ అనేది మనం ఫస్ట్ నుంచి మనం బాగా హైలో పెట్టి అంటే లాస్ట్లో అలసిపోయి మళ్ళీ లాస్ట్లో మళ్ళీ ఆగిపోతే దానికంటే బెస్ట్ ఒకే స్టెప్ నార్మల్గా స్టార్టింగ్ నుంచి ఎలా స్టార్ట్ చేసామో లాస్ట్ వరకు కూడా అదే స్టెప్ మెయింటైన్ చేస్తే దీన్ని పేస్ రన్ అంటారు. అంటే సపోజ్ ఇప్పుడు నువ్వు ఒక 4 నిమిషాలు 1 కిలోమీటర్ కవర్ చేస్తే నెక్స్ట్ ఇంకో నిమిషంలో కూడా ఇంకో 4 నిమిషాలు ఇంకో కిలోమీటర్ కవర్ చేయాలి. అలా నీకు 5-4 నిమిషాల్లో నువ్వు ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ కవర్ చేసేస్తావు. కాబట్టి దీన్ని పేస్ రన్ అంటారు. లేదంటే నువ్వు ఎలా అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్కువ లీడింగ్ ఇచ్చేసి మళ్ళీ మధ్యలో కొంచెం ఒక 2 నిమిషాలు ఆగి తర్వాత మళ్ళీ పరిగెడతానంటే ఆ టైంలో ఎలా అంటే ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే మరి ఈసారికి నాకు అవ్వదులే అన్నట్టు మనసుకు అనిపించి ఉండిపోతారు. కాబట్టి ఎలా అంటే లాస్ట్ వరకు కూడా మనకు గివ్ అప్ ఇవ్వకూడదు. మనం పరిగెట్టేటప్పుడు ఎలా అంటే అందరు ఇలా అంటే హెడ్ని ఇలా డౌన్ చేసి మనం పరిగెడతాం. డౌన్ చేయకుండా మనం ఫార్వర్డ్ చేస్తే ఫార్వర్డ్ చూస్తుంటే ముందుకు ఇలా ఫేస్ ఫ్రంట్ ఇస్తూ పరిగెట్టాలన్నమాట. పరిగెట్టేటప్పుడు 2 చేతులు ఎంత స్వింగ్ అయితే అంత మూమెంట్ వస్తుంది బాడీలో. నెక్స్ట్ ఫుట్ అనేది ఎప్పుడు కూడా ఫ్లాట్ ఫుట్ కాకుండా అంటే మొత్తం ఫుట్ ఇలా ఫ్లాట్ ఫుట్ కాకుండా జస్ట్ ఈ మూమెంట్లో ఎలా అంటే జస్ట్ ఇలా టో మీద పరిగెడితే అంటే జస్ట్ లాస్ట్ వరకు ఇలా డౌన్ చేయకుండా టో మీద పరిగెడితే వీలైనంత టైం కవర్ అవుతుంది. నెక్స్ట్ ఫుట్ అనేది ఎప్పుడు కూడా వీలైనంత మనకి ఎంత లాంగ్ డిస్టెన్స్ అంటే పడుతుంది అంటే అంత వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద ఫుట్ వేసి చిన్న 2-3 అంటే అడుగులు వేసేటప్పటికి ఒక ఫుట్ వేసే చాలా టైం కవర్ అవుద్ది. ఎంత అంటే లాస్ట్లో కూడా మన లాస్ట్ ఒక 200-300 మీటర్స్ ఉన్నప్పుడు అంటే మనం ఎక్కువ ప్రెజర్ పెట్టుకోకుండా లాంగ్ ఫుట్ మెయింటైన్ చేసి వెళ్తే టైం అయితే కవర్ అవుతుంది. కాబట్టి ఫుట్ అనేది మన స్ట్రెంగ్త్ మీద అంటే డైలీ మనం ఎంత ప్రాక్టీస్ చేసామో దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే వారానికి ఒకసారి నువ్వు ఎలా అంటే నువ్వు డైలీ 5km ప్రాక్టీస్ చేయాలని టైం అవసరం లేదు. వారానికి నువ్వు డైలీ ఒకరోజు 10 కిలోమీటర్లు, ఒకరోజు 9 కిలోమీటర్లు, ఒకరోజు 7 కిలోమీటర్లు ఇలా లాంగ్ వీలైనంత నీకు ఎలా అంటే మన బ్రీతింగ్ కంట్రోల్ నెక్స్ట్ స్టెప్ అనేది మెయింటెనెన్స్ అంటే ఒకే స్టెప్ అంటే ఒకే స్పీడ్లో ఒకే రిథంలో వెళ్తున్నావు లేదని అది కానీ అలవాటు అయిన తర్వాత నువ్వు వీక్లీ వన్స్ టైం పెట్టుకొని చూస్తే నీకు దాని టైమింగ్ ఎంత కవర్ అవుతుందో అంటే టైం సరిపోతుందో లేదో చూసి అలా అబ్జర్వ్ చేస్తూ నువ్వు మనం అనేది ఫస్ట్ 5km కాకుండా స్ట్రెంగ్త్ మీద బేస్ చేసుకుని మనం రన్నింగ్ చేయాలి. ఇప్పుడు బ్రీతింగ్ అంటే ఇప్పుడు చాలా కొంతమంది ఎలా అంటే బ్రీతింగ్ అంటే కొంచెం పెయిన్ వస్తుంటుంది, బ్రీతింగ్ కంట్రోల్ అవ్వదు. బ్రీతింగ్ కంట్రోల్ పెయిన్ అనిపించేటప్పుడు మనం ఫుట్ అంటే మన స్లోగా అయిపోకుండా కొద్దిగా లైట్గా నార్మల్గా ఎలా అంటే ముక్కు నుంచి ఇలా గాలి తీసుకొని నార్మల్గా ఇలా నోటి నుంచి మెల్లమెల్లగా వదులుతుండాలి గాలి. మళ్ళీ అలాగంటే నీకు కానీ ఫుట్ మధ్యలో మాత్రం ఆపకుండా అదే మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలా 1 నిమిషం 2 నిమిషాలు అయితే ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. లేదంటే మనం ఆ టైంలో కూడా ఎలా అంటే కొద్దిగా పెయిన్ వచ్చినప్పుడు మనం ఆగిపోతే మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ రికవరీ అవ్వలేము. సో ఫుట్ అనేది ఎలా ఉండాలంటే ఫస్ట్ మన బ్రీతింగ్ కంట్రోల్ అయినంత వరకు మనం స్లోగా ఫుట్ వేసుకుంటూ తర్వాత ఒకసారి బ్రీతింగ్ ఆటోమేటిక్గా మనకి బాడీ అంటే నార్మల్గా సహకరిస్తుందని మనకు తెలిసినప్పుడు అప్పుడు కొంచెం రిథమ్ స్పీడ్ పెంచి అదే ఫుట్ని లాస్ట్ వరకు వేస్తే బెటర్గా రన్నింగ్ అయితే మనం అనుకున్న టైంలో పడుతుంది. కాబట్టి ఇదే మనం ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎలా అంటే ఇప్పుడు కొంతమందికి రన్నింగ్ 19 minutes వేసిన వాళ్ళు ఉంటారు, 20లో వేసిన వాళ్ళు ఉంటారు. కొంతమందికి 24 అంటే ఏదో అద్భుతంలా చూస్తారు. దీంట్లో ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నాది కూడా స్టార్టింగ్ 25, 26, 27 కూడా పడింది. కానీ మనం ఎలా అంటే 1 week చేసిన తర్వాత 1 week 2 weeks అలాగని రన్నింగ్ చేసిన తర్వాత మన స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ మీద ఫోకస్ పెడితే ఆటోమేటిక్ ఫుట్ అనేది కూడా పెరుగుద్ది. స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ ఏంటంటే మన కోర్ అంటే కడుపులో నొప్పి రాకుండా పెయిన్ రాకుండా కోర్ ఎక్సర్సైజ్ అంటారు. లేదంటే లెగ్స్కి ఫార్వర్డ్ లంజెస్, బ్యాక్ లంజెస్, లేదంటే సిటప్స్ ఇలాంటివి కానీ చేస్తే, లేదంటే మామూలుగా బాడీ మొత్తం కావాలంటే మీకు ప్లాంక్ పొజిషన్స్ ఇలాంటి ఎక్సర్సైజ్లు ఉంటాయి.
కాబట్టి ముందు మన రన్నింగ్ తర్వాత ఏ ఎక్సర్సైజ్ చేస్తే మన రన్నింగ్ ఇంప్రూవ్ అవుద్దని చెప్పేసి ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో చేద్దాం మనం. నెక్స్ట్ దాని తర్వాత మనం పరిగెట్టిన వెంటనే ఒకేసారి రిలాక్స్ అయిపోకుండా దాని కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి, అది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కన్ఫర్మ్గా లైక్ చేయండి. అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. ఫుట్టింగ్ ఎలా చేయాలి, బాడీ పొజిషన్ ఎలా ఉండాలి, బ్రీతింగ్ కంట్రోలింగ్ ఎలా చేయాలి, ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కన్ఫర్మ్గా కామెంట్ చేయండి, కన్ఫర్మ్గా రిప్లై చేస్తాను. అండ్ ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను. జై హింద్.